హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. టమాటా బాత్ తయారు చేసుకోవడం. ఇది మనం మార్నింగ్ హడావిడి లేకుండా ప్రిపేర్ చేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి 1 కప్ బాంబే రవ్వని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన దాన్ని మీడియం ఫ్లేమ్ మీదనే బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ పచ్చెనగపప్పుని యాడ్ చేసి దినుసులన్నీ కూడా మాడిపోకుండా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులోకి కరివేపాకు కొద్దిగా, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా యాడ్ చేసుకొని 1 మీడియం సైజ్ ఆనియన్ కూడా యాడ్ చేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి 1 ఇంచ్ అల్లం ముక్కని సన్నగా తరిగినది యాడ్ చేసుకోవాలి. అల్లం యాడ్ చేయడం వల్ల మనకి టమాటా బాత్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే 1/2 కప్పు బీన్స్ ముక్కలు, 1/2 కప్పు ఫ్రెష్ బఠానీ యాడ్ చేసుకొని ఇందులోకి 2 చిన్న టమాటాలు కట్ చేసుకున్నవి, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి మనకి వెజ్జెస్ అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. అలాగే టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడేంత వరకు గరిటెతోటి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనకి వెజ్జెస్ అన్నీ కూడా 80% కుక్ అవుతాయి. ఇలా కుక్ అయిన దాంట్లోకి మనము 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేశాక హై ఫ్లేమ్ మీదనే మనకి బాగా తెరల కాగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేస్తే ఉండలు కడుతుందండి. ఇలా లో ఫ్లేమ్ మీద వేసుకుంటూ కలుపుకుంటూ మనకి బాగా దగ్గరకు పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు పడ్డాక మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుంటూ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నది మనకి వేడివేడిగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.